తత్వమసీవపదేశవాక్యమే తరచుగమదిలో దలచండి. తత్పదత్వం పదలక్ష్యార్థములను తారతమ్యమే తెలియండి. తత్వమసీవపదేశవాక్యమే తరచుగమదిలో దలచండి. తత్పదత్వం పదలక్ష్యార్థములను తారతమ్యమే తెలియండి. తత్వమసీవపదేశవాక్యమే తరచుగమదిలో దలచండి. వాచ్యార్థంబులకైక్యమదవదు ఒప్పుగమదిలో దలచండి. వాచ్యార్థంబులకైక్యమదవదు ఒప్పుగమదిలో దలచండి. లక్ష్యార్థంబుల ఏకమగును ఇది లక్షణ వాక్యం వెరుగండి. తత్వమసీవపదేశవాక్యమే తరచుగమదిలో దలచండి. బింబం ఒకటే గలదండి ప్రతిబింబములెన్నో చూడండి. బింబమెన్నడూ చెడదండి ప్రతిబింబ రూపులు సున్నండి. తత్వమసీవపదేశవాక్యమే తరచుగమదిలో దలచండి. సొమ్ములు వేరే లేవండి సువర్ణమొకటే నమ్మండి. సొమ్ములు వేరే లేవండి సువర్ణమొకటే నమ్మండి. ఎమ్ముగ జీవులు వేరండి ఇల విశ్వనాథుడే ఒకరండి. తత్వమసీవపదేశవాక్యమే తరచుగమదిలో దలచండి. అంతర్ముఖుడై అంతర్గతుడైయున్న ఆత్మని అమృతమయుడని దిలియండి. అంతర్గతుడైయున్న ఆత్మని అమృతమయుడని దిలియండి. సొంతయైన సందేహము వలదు సొంతయైన సందేహము వలదు అంతర్ముఖులై చూడండి. తత్వమసీవపదేశవాక్యమే తరచుగమదిలో దలచండి. నాస్తికులై మరి చెడకండి నానా బుద్ధులు మానండి. నాస్తికులై మరి చెడకండి నానా బుద్ధులు మానండి. అస్థిభాతి ప్రియ మోదములున్న ఆత్మేయని తెలియండి. ఎందుకయ్యా అస్థిభాతి ప్రియ మోదములన్నీ ఆత్మేయని మీరెరుగండి. తత్వమసీవపదేశవాక్యమే తరచుగమదిలో దలచండి. తత్వమసీవపదేశవాక్యమే తరచుగమదిలో దలచండి. తత్వమసి మహావాక్యం మహావాక్య బోధ అని చెప్పని అంటారు. ఉపనిషత్తులలో అవాంతర వాక్యాలు ఉంటాయి, మహావాక్యాలు ఉంటాయి. అవాంతర వాక్యాల ద్వారా పరోక్ష జ్ఞానం కలుగుతుంది. మహావాక్యాల వల్ల అపరోక్ష జ్ఞానము అని చెప్పని అంటారు. మహావాక్యాలు ఉపనిషత్తులలో 4 వాక్యాలు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మా బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలు. వాటి వల్ల మనకేమవుతుంది? సాక్షాత్ బోధ, అనగా భగవంతుడే నీవై ఉన్నావు అనేటువంటి యొక్క భావం తెలియజేసేటువంటివి మహావాక్యాలు అని చెప్పని అంటారు. అవాంతర వాక్యాలు అని చెప్పనంటే భగవంతుడు ఉన్నాడు అంటాయి. ఎలా ఉన్నాడు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాతు. సత్యము, జ్ఞానస్వరూపము, అనంత స్వరూపము, అఖండము, వ్యాపకము, సచ్చిదానందము, సర్వవ్యాపకము, అపరిచ్ఛిన్నము, జ్యోతిస్వరూపము, అనంతము, ఆధారము, అధిష్టానము. ఇట్లా భగవంతుని యొక్క స్వరూప విధానాలని
చెప్పుకొచ్చేటువంటివన్నీ కూడా వాటిని అవాంతర వాక్యాలు అని చెప్పని అంటారు. దానివల్ల మనకేమవుతుంది, మనలో ఉన్నటువంటి అసత్వ ఆపాద ఆవరణం అనేది పోతుంది. భగవంతుని పట్ల మనకి విశ్వాసం ఉన్నది. అయితే ఆ భగవంతుడు ఎట్లా ఉంటాడు అనేటువంటి విషయం మాత్రం మనకు తెలియదు. మన యొక్క ఉన్న అవగాహన దేవుని యొక్క విషయంలో పరులు చెప్పేటువంటి యొక్క వాక్యాలను బట్టి మనం ఏ ఏ దేవతారాధనలుగా భావించుకుంటూ ఉంటామో మనం ఆ దేవతారాధనలు అది అర్చించుకుంటూ ఉంటాం. కొంతమందికి రాముని పట్ల భక్తి ఉంటుంది, మరి కొద్దిమందికి కృష్ణుని పట్ల భక్తి ఉంటుంది, అమ్మవారి పట్ల భక్తి ఉంటుంది, అయ్యప్ప స్వామి పట్ల భక్తి ఉంటుంది, ఆంజనేయ స్వామి పట్ల భక్తి ఉంటుంది. ఇట్లా వాళ్ళ వాళ్ళ కులదైవములుగా ఆరాధించుకుంటూ ఉంటారు. ఆ వంశంలో ఆచారంగా వచ్చేటువంటి దేవతారాధనలు చేసుకోవటం ఉంటుంది. కానీ దైవము అనేటువంటి యొక్క విషయం సమగ్రంగా చెప్పగలిగేటువంటి విధానము ఉపనిషత్తుల ద్వారా తెలియబడుతుంది. ఉపనిషత్తులు అధ్యయనం చేసేటువంటి వారికి మాత్రమే భగవంతుడంటే ఏమిటో అనే విషయం తెలియబడుతుంది. లేని పక్షంగా ఉంటే మనం ఆ దేవతామూర్తులను ఆరాధించుకుంటూ పోతామే కానీ మోక్షం అనేటువంటి యొక్క మార్గంలో పోయే అవకాశం లేదు. ఎవరు దేవతల పట్ల ఆరాధన బుద్ధి కలిగి ఆరాధన భావన కలిగి సేవించుకుంటూ ఉంటారో ఆయా దేవతానుగ్రహముతో తమకున్నటువంటి సమస్యలు దుఃఖములు బాధలు తొలగింపజేసుకోవచ్చు. కానీ మోక్షము అని చెప్పనంటే ఆ విషయంలో మాత్రం మీకు సరైనటువంటి అవగాహన రావాలంటే ఉపనిషత్తులు అధ్యయనం చేయాలి. ఈశ కేన కట ప్రశ్న ముండ మాండి తైతిరేయ మొదలగు ఉపనిషత్తులు అధ్యయనం చేసేటువంటి వారికి మాత్రమే భగవంతుని యొక్క విషయంలో సరైనటువంటి ఒక అవగాహన కలిగే అవకాశం ఏర్పడుతుంది. లేని పక్షంలో మన యొక్క సమాజంలో ఉన్నటువంటి వారు ఏ ఏ దేవతా సంబంధ ఆరాధనగా పయనిస్తూ ఉంటారో అలాంటి మార్గాలలో మనం పోవడమే కానీ సరైనటువంటి యొక్క మార్గంలో పోయేదిగా మాత్రము మనకి ఉండదు. అందుచేత భగవంతుని యొక్క విషయంలో సమగ్రముగా ఒక అవగాహన కలిగి ఉండాలి. సరైన మార్గంలో పయనించాలి, మనం మోక్షాన్ని పొందాలి అన్నటువంటి అపేక్ష ఉన్నటువంటి వారు ఏం చేయాలి అనేటువంటి మాటకు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదిశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని పరమాత్మ గీతలో బోధిస్తాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. మహాత్ములను ఆశ్రయించాలి, గురువులను ఆశ్రయించాలి. గురువుల ద్వారా మరి శాస్త్రాన్ని అధ్యయనం చేయగలిగితే వారికి భగవంతుని యొక్క విషయంలో సరైనటువంటి ఒక అవగాహన వచ్చే అవకాశము ఉంటుంది. అందుచేత మరి మనకు శాస్త్రం దానిని ప్రస్థానత్రయము అని చెప్పి అన్నారు. భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు వాటిని ప్రస్థానత్రయముగా చెప్పుకొస్తారు. అనగా ఈ జీవుడు ఏ యొక్క స్థానం పొందిన తర్వాత నా నివర్తంతే తిరిగి రాడో తత్ధామ పరమం మమ అలాంటి ఆ ధామాన్ని మోక్షధామాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అందుచేత మరి ఇక్కడ శాస్త్ర జ్ఞానాన్ని చక్కగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ శాస్త్రజ్ఞాన అధ్యయనం చేసేటువంటి వారికి అసత్వాపాదక ఆవరణం తొలగిపోతుంది. అనగా మూలా విద్య కారణంగా ఏర్పడేటువంటి యొక్క విధానమే అసత్వాపాదక ఆవరణం అంటారు. అసత్తు అంటే లేడు, భగవంతుడు లేడనేటువంటిది ఒక భావం ప్రజలలో ఉంటుంది. దాన్ని అసత్వాపాదక ఆవరణం అంటారు. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావం రావాలంటే శాస్త్రాన్ని సశాస్త్రీయంగా అధ్యయనం చేసేటువంటి వారికి మాత్రమే కలుగుతుంది. అందుచేత మరి ఉపనిషత్తులలో చెప్పేటువంటి యొక్క వాక్యాలని అవాంతర వాక్యాలుగా చెప్పుకొస్తారు. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి యొక్క వాక్యాన్ని తత్వమసి మహావాక్యం, ఇది మహావాక్యము అని చెప్పనంటారు.
ఈ మహావాక్యంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే తత్తు త్వం అసి. తత్ అనగా ఆ భగవంతుడు, త్వం అనగా నీవు అసి అయి ఉన్నావు. తత్తు అనే పదము అవాంతర వాక్యమే, త్వం అనే పదము అవాంతర వాక్యమే. రెండింటి యొక్క ఐక్యతను బోధించేటువంటి యొక్క అసి అనేటువంటి పదం ద్వారా అది మహావాక్యముగా చెప్పబడుతుంది. తత్ అనగా అతడు, ఆ ఈశ్వరుడు ఉన్నాడు. త్వం అనగా నీవు ఉన్నావు. ఇలాంటి విషయాలలో ఎలాంటి యొక్క భేదము లేదు. అందుచేత ఈ అసి అసభువిత్యస్మాధాతోహో, అసి అంటే అయి ఉన్నావు అనేటువంటి మాట వాడటం కారణంగా అక్కడ కొంత సిద్ధాంతపరంగా ఉన్నటువంటి కొంత వాదోపవాదాలు కూడా దాని నుండి ఆవిర్భావం కావడం జరిగింది. దానిని అద్వైతం అన్నారు, విశిష్టాద్వైతం అన్నారు, ద్వైతం అన్నారు, త్రైతవాదం అన్నారు. అనేక సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులు, ఇలాగా అనేక సిద్ధాంతకారులు కూడా ఈ మహావాక్య విషయాలలో తమ అభ్యంతరాలను చెప్పడం జరుగుతుంది. అనగా భగవంతుడు భగవంతుడే, జీవుడు జీవుడే. భగవంతుడు భగవత్స్వరూపం, జీవుడెప్పుడూ కాడు. మోక్షానంతరం కూడా భగవంతునికి సమీపంలో ఈ జీవుడు సేవకుడుగా ఉంటాడు, భగవంతుని సేవించుకుంటూ ఉంటాడే కానీ భగవంతులలో లయమైపోవటం మాత్రం జరగదు అనేటువంటి విధానంలో సిద్ధాంతకారులు మాట్లాడే మాటలు ఉన్నాయి. ద్వైతంలో కానీ, విశిష్టాద్వైతంలో కానీ, త్రైతవాదంలో కానీ, గౌడీయ మతవాదంలో కానీ అనేక సిద్ధాంతాలు చాలా వరకు ఆ భగవత్ స్వరూపానికి సేవకుడుగా జీవుడు ఉన్నాడు అని చెప్పుకురావటమే జరుగుతుంది. కానీ ఇక్కడ తత్వమసి మహావాక్యం బోధ మాత్రం మనకేం చెబుతుంది నేరుగా అని చెప్పనంటే నీవు భగవత్ స్వరూపం అయి ఉన్నావు అంటాడు. చాందోగ్యంలో కలిగేటువంటి యొక్క వాక్యం ఇది. అనగా శ్వేతకేతువుకు ఉద్దాలకుడు చెప్పేటువంటి యొక్క వాక్యం ఈ తత్వమసి మహావాక్యం. శ్వేతకేతువుకి ఉద్దాలకుడు 9 సార్లు ఈ తత్వమసి మహావాక్యాన్ని బోధిస్తాడు. అయా నీవు ఆ దేవుడవు, ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు. తత్తు ఆ బ్రహ్మము, త్వం నీవు అసి అయి ఉన్నావు. తత్ అనగా బ్రహ్మం, తత్తు త్వం అసి. తత్తు అన్నప్పుడు ఇది నపుంసకలింగం. సంస్కృతంలో వచ్చినప్పుడు గ్రహించాల్సి ఉంటుంది. పుంలింగాన్ని వాడినప్పుడు సహా అనే పదం వాడతారు, గుర్తుపెట్టుకోండి. సహ రామ, రామ పుంలింగం కాబట్టి సహ అనే పదం వాడాలి. సహ రామ, అతడు రాముడు అని అర్థం. అటునే స్త్రీలింగం వాడినప్పుడు సీత ఉంటుంది కదా, సా సీత అనాలి. సా అంటే అది స్త్రీలింగం, అది సా సీత, ఆమె సీత అనాలి. తత్ సీత అనకూడదు, తత్ రామ అనకూడదు. ఎందువల్ల రామ అనే పదం పుంలింగం కాబట్టి పుంలింగం వాడినప్పుడు ఏమన్నా అనాలి, సహ రామ అని చెప్పనాలి. సీత వస్తున్నాడు అని చెప్పని అంటారా? రాముడు వస్తున్నది అంటారా? అంటారా? అనరు. రాముడు వస్తూ ఉన్నాడు, సీత వస్తున్నది అన్నప్పుడు సంస్కృతంలో రాముడు రామ, రాముడు అన్నప్పుడు సహ రామ, అతడు రాముడు. సీత, గౌరీ ఇలాంటి పదాలు వాడినప్పుడు గౌరీ, సా గౌరీ, ఆమె గౌరీ అన వాడాలి. తత్తు అని ఎందుకు వాడతారు అని చెప్పనంటే నపుంసలింగం అయినప్పుడు నామవాచకం తత్ అనే పదం వాడాల్సి వస్తుంది. ఈ తత్తు, సహ, సా, తత్తు ఈ మూడు కూడా దకారాంతములే, దకారాంతములో వస్తాయి. దకారాంత పుంలింగ సహ, దకారాంత స్త్రీలింగ సా, దకారాంత నపుంసలింగ తత్తు సంస్కృతంలో వస్తాయి. దకారాంతమే, దకారాంతమే అది పుంలింగం అయితేనేమో సహ అవుతుంది, అదే దకారాంతం స్త్రీలింగం అయితేనేమో సా అవుతుంది, అదే దకారాంతం నపుంసలింగం అయితే తత్ అవుతుంది. తత్
తద్బ్రహ్మ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ కిం తద్బ్రహ్మ తత్ బ్రహ్మ. ఓం తత్తు సత్తు అన్నారు. సత్తు బ్రహ్మము కాబట్టి తత్తు అది. అందుచేత బ్రహ్మము అనేటువంటి పదం స్త్రీలింగమా పుంలింగమా నపుంసలింగమా అది వచ్చే మాట. బ్రహ్మ అన్న పదం నపుంసలింగం. బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి బ్రహ్మణ బ్రహ్మాభ్యాం బ్రహ్మభిః బ్రహ్మణే బ్రహ్మాభ్యాం బ్రహ్మభ్యః బ్రహ్మణః బ్రహ్మాభ్యాం బ్రహ్మభ్యః బ్రహ్మణః బ్రహ్మణోః బ్రహ్మణాం బ్రహ్మణి బ్రహ్మణోః బ్రహ్మసు. అందువల్ల బ్రహ్మన్ అనేటువంటి పదం నపుంసలింగం కాబట్టి దకారాంత నపుంసలింగం తత్శబ్ద. తత్ తేతాని తత్ తేతాని తేన తాభ్యాం తై తస్మై తాభ్యాం తేభ్యః అనేటువంటిది అది నపుంసలింగంలో తత్ అంటారు, అదే పుంలింగంలో సా అంటారు, అది స్త్రీలింగంలో సా అవుతుంది. కాబట్టి స్త్రీలింగం నామవాచకం అయితే అక్కడ సర్వనామ పదం వాడాలి, సా వాడాలి. అదే పుంలింగం నామవాచకం అయితే సర్వనామ శబ్దం సహ వాడాలి. అదే నపుంసలింగం నామవాచకం అయితే సర్వనామ శబ్దం తత్ అనేది వాడాలి. అందువల్ల బ్రహ్మమునకు ఏం వాడతారు ఇక్కడ? సా వాడతారా, సహ వాడతారా, తత్ వాడతారా? తత్. ఎందువల్ల అంటే బ్రహ్మన్ అనే పదం నపుంసలింగం కాబట్టి తత్ బ్రహ్మ అంటారు. సహ బ్రహ్మ అనకూడదు. ఎందువల్ల? బ్రహ్మ బ్రహ్మన్ శబ్దం నపుంసలింగం కాబట్టి, సహ అది పుంలింగం కాబట్టి పుంలింగం వాడకూడదు, తత్ అనే పదం వాడాలి. తత్తు త్వం అసి తత్ అని చెప్పనంటే బ్రహ్మం. మనకు ఆ తత్వమసి మహావాక్యంలో మరి అక్కడ బ్రహ్మం అనే పదం వాడలేదు. త్వం అంటే నీవు నామవాచకం ఇది. తత్ అనేది అక్కడ బ్రహ్మమునకు సర్వనామ పదం అది. బ్రహ్మ త్వం అసి అన్నాడేమన్నా మహావాక్యంలో? బ్రహ్మ త్వం అసి అనలేదుగా. తత్తు త్వం అసి తత్తు అంటే అది. అదంటే ఏమిటి? తత్ అన్నప్పుడు బ్రహ్మమును తీసుకోవాలి అక్కడ. అండ్ తత్ అంటే అది అన్నప్పుడు అది సర్వనామ పదం అది. అది అంటే తత్ గుడ్యం, తత్తు అనేక పదాలు వస్తాయి. గుడ్యం అంటే గోడ, తత్ గుడ్యం, తత్తు అనేక పదాలు వస్తాయి లోకంలో నపుంసలింగాలలో. తత్ జ్ఞానం, జ్ఞానం నపుంసలింగమే. తత్ జ్ఞానం అది జ్ఞానము. కాబట్టి అది అన్నప్పుడు సర్వనామ పదం. అది దేనికి వర్తించే అవకాశం ఉంటుంది అన్నప్పుడు అది బ్రహ్మమునికే అర్థం చేసుకోవాలి కానీ ఇంకో దాన్ని చేసుకునే అవకాశం లేదు. అందువల్ల నీవు త్వం అనే మాట వాడినప్పుడు నీవు అనబడుతుంది ఇక్కడ. మరి నీవు అన్నప్పుడు నీవు ఉన్నావా అంటే ఉన్నాను అంటారు. ఏదే ఉన్నావు? స్త్రీనై ఉన్నా, పురుషుడినై ఉన్నా, బ్రహ్మచారిని, గృహస్థుడిని, వానప్రస్థుడిని, సన్యాసిని, బ్రహ్మచారిని, ఇలాంటివన్నీ కూడా స్త్రీలకు కూడా వస్తాయి కదా. బాల, ప్రౌఢ, వృద్ధ ఇవన్నీ స్త్రీలకు వస్తాయి. పురుషుడికైతే బాల్యం, యవనం, వృద్ధాప్యం అని పురుషులకు వస్తాయి. ఈ విధంగా ఈ యొక్క త్వం అన్నప్పుడు నీవు అని చెప్పి అన్నప్పుడు ఆ నీవులో చాలా ఉన్నాయి. చాలా చేరి నీవుగా చెబుతూ ఉన్నావు. టోటల్గా నేను అని చెప్పని అంటావు. త్వం అంటే నీవు, అహం అంటే నేను. నేను అని చెప్పని అన్నప్పుడు ఏం చెబుతాం మనం? నేను అన్నప్పుడు తెలియబడేటువంటి యొక్క దేహమే నేనుగా చెప్తాం. లోకంలో సాధారణంగా అందరికీ కూడా నేను అనేటువంటి యొక్క పదవాచకం ఏం చెబుతాము అంటే కనబడేటువంటి యొక్క దేహమే నేను అనే భావనగా చెప్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, పౌరులు కానీ ఇచ్చిన భావన దేహ సంబంధ భావమే కానీ ఆత్మ సంబంధ భావన ఎవరో మనం కలగజేయలేదు. చిన్నప్పటి నుంచి ఈ యొక్క దేహాన్ని చూసుకుంటూ ఉన్నాం, దేహమే నేనుగా భావించుకుంటూ ఉన్నాం. ఆ దేహానికి ఒక నామం పెట్టుకున్నాం, ఆ నామం పలికితే ఓయ్ అంటాం. అందుచేత ఈ దేహం యొక్క సంబంధ భావనలు ఉండిపోయాం. అయితే ఈ శరీరంలో ఇంకా చాలా ఉన్నాయి, అనేక వస్తువులు చేరున్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు అనేకం చేరి ఉన్నటువంటి యొక్క భాగాలకు మొత్తం చేరి మనము నేను అనేటువంటి యొక్క పదంగా వాడుకుంటూ ఉంటాం. కనుక
ఇవన్నింటి యొక్క స్వరూపముగా చేరి ఉన్నటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క అతడు జీవుడు. వాటి యొక్క భావాలలో మునిగిపోయి ఉన్నాడు కాబట్టి దీన్ని విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అని చెప్పని అంటారు. విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అనేది మహాత్ములకు ఉంటుంది. విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ, విశిష్టము అని చెప్పనంటే విశేషణములు కలిగి ఉన్నటువంటి వాడు విశిష్టుడు. అందువల్ల ఈ జీవుడు అనబడేటువంటి వాడు విశేషణములు కలిగి ఉన్నాడు. ఏమిటా విశేషణములు అని చెప్పనంటే అనాత్మ ఏవైతున్నావో అనాత్మ యొక్క సంబంధమై ఉన్న ధర్మాలు తనపై ఆరోపితం చేసుకుని వ్యవహరించేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఇతడు విశిష్టుడు అనేటువంటి యొక్క రూపం కలిగి ఉన్నాడు. విశేషణము కలిగి ఉన్నటువంటి యొక్క దానిని విశిష్టము అని చెప్పని అంటారు. లోకములో అన్నీ కూడా విశిష్టములే, ఏదో ఒక విశేషణం కలిగి ఉంటుంది. అక్కడ 10 ఘటాలు ఉన్నాయనుకోండి, 10 కొండలు ఉన్నాయి. మనం ఒక వ్యక్తికి చెబుతాం, అయ్యా ఆ తెల్లగా ఉండే ఘటం పట్టుకురా అని చెప్పని అంటాం. అప్పుడు అతను ఏం చేస్తాడు, మిగతా ఘటాలు వేరు చేసి ఆ ఘటాన్ని మాత్రం పట్టుకొస్తాడు. అంటే ఆ ఘటానికి తెలుపు రంగు విశేషణం. ఆ విశేషణం ఏం చేసిందని చెప్పనంటే ఇతర ఘటాలను వేరు చేసి చూపించే వ్యావర్తికంగా ఉంటుంది. అది ఇతర ఘటాలను వేరు చేసి చూపించే వ్యావర్తికం అంటారు. వ్యావర్తికం అంటే తెల్ల ఘటం పట్టుకురా అన్నప్పుడు వాడు నల్ల ఘటం, బులుగు ఘటం, ఎరుపు ఘటం అవన్నీ పక్కన పక్కన ఉన్నాయి. అయితాడు తెల్ల ఘటాన్నే పట్టుకొస్తాడు. అన్ని ఘటాలే, అన్ని కొండలే, 10 కొండలు ఉన్నాయన్నమాట. అయినా కానీ ఆ తెల్ల ఘటం పట్టుకొస్తాడు. ఆ తెలుపు అనేది విశేషణం ఆ ఘటానికి అన్నమాట. లేకున్నట్లయితే బాగా పొట్ట ఉన్న ఘటం తెమ్మంటాడు, లేక చిన్న మూతి ఉన్న ఘటం తెమ్మంటాడు. అవి విశేషణాలే. అక్కడ 10 ఘటాలు ఉన్నప్పుడు 10 ఘటాలు ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఒకటి బాగా చిన్నదిగా ఉండవచ్చు, మూతి చిన్నదిగా ఉండవచ్చు, కడుపు పెద్దదిగా ఉండవచ్చు, లేక పొట్టిదిగా ఉండవచ్చు. అందువల్ల ఆ విశేషణములు కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువులు లోకంలో ఎన్నో ఉన్నాయి. అన్ని విశేషణాలే. ఒక వ్యక్తిని తీసుకోండి, ఒక ఆకారం తీసుకోండి, ఒక వస్తువు తీసుకోండి, ప్రతి వస్తువులో విశేషణాలు ఉంటాయి, ప్రతి వ్యక్తిలో విశేషణాలు ఉంటాయి. ఆ విశేషణాలను బట్టి మనం వాళ్ళను గొప్పవారుగా, నీచులుగా, దుర్మార్గులుగా, తక్కువవారుగా, గొప్పవారుగా భావిస్తూ ఉన్నాము అని చెప్పనంటే మానవులంతా ఒకటేగా. మానవులంతా ఒకటే అయినప్పటికీ కూడా వాళ్ళ విశేషణాలను బట్టి వాడు నీచుడురా, వాడు దుర్మార్గుడురా, అతను మంచివాడురా, ఆయన సాత్వికుడురా, ఆయన మేలు చేసేవాడురా అని చెబుతూ ఉంటాం. అవన్నీ కూడా వాళ్ళ యొక్క విశేషణములతో వాళ్ళు భాషిస్తూ ఉంటారు. అట్లాగా మరి లోన ఉన్నటువంటి విశేషణాలు, దేహానికి ఉండే విశేషణాలు, ఇంద్రియాలకు ఉండే విశేషణాలు, ఇవన్నీ కూడా విశేషణాలను కలిగి ఉన్నటువంటి వాడు జీవుడు. ఎందుకు? వాడితో సంబంధం పడి ఉన్నాడు. జ్ఞాత అనగా జీవుడు వ్యానవాయువుతో సంబంధం పడి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దమును విని వాగేంద్రియంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జ్ఞాత మనసుతో కలియగానే సమాన వాయువుతో సంబంధం పడి త్వగేంద్రియం ద్వారా స్పర్శ గ్రహించి పాణేంద్రియంతో విసర్జిస్తూ ఉన్నాడు, లేక ఆనాదానం ఇచ్చుపుచ్చుకుంటూ ఉన్నాడు. ఈ జ్ఞాత అనగా ఈ జీవుడు బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధించి నేత్రేంద్రియం ద్వారా దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు, పాదేంద్రియంతో ఆగమనం చేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాతే, ఈ జీవుడే చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధించి జిహ్వేంద్రియం ద్వారా రసాన్ని, రుచులను ఆస్వాదిస్తూ ఉన్నాడు. గుఖేంద్రియం ద్వారా విసర్జిస్తూ ఉన్నాడు, ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ జ్ఞాతే, ఈ జీవుడే అహంకారముతో కలియగానే అపానవాయువుతో సంబంధించి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని ఆగ్రానిస్తూ ఉన్నాడు, వాయురేంద్రియం ద్వారా విసర్జన చేస్తూ ఉన్నాడు. ఇది లోకంలో ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి జీవుడు చేస్తున్నటువంటి యొక్క పనే. అందువల్ల ఆయా ఇంద్రియములు ఆయా గుణములు కలిగి ఉన్నాయి, ఆయా వృత్తులు కలిగి ఉన్నాయి. ఈ వృత్తులు అనబడేటువంటివన్నీ కూడా ప్రకృతి ద్వారా సంక్రమించాయి వాటికి.
ప్రకృతి ద్వారా సంక్రమించాయన్నమాట. ఎందువల్ల అంటే మరి పంచీకరణ అని చెప్పి అన్నారు, స్థూల పంచీకరణ అని చెప్పి అన్నారు. ఆకాశం 2 భాగాలు అయ్యను, ఒక భాగం 4 భాగాలు అయ్యను. ఆ 4 భాగాలు జలం, వాయువులో, అగ్నిలో, జలములో, పృథివిలో కలిసి అక్కడ 5 భాగాలుగా అవుతుంది. అది ఆకాశం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాలుగా అయ్యను. అటనే వాయు భాగం 2 భాగాలై, అర్ధ భాగం 4 భాగాలై, అది మళ్ళీ ఆకాశంలో, వాయువులో, అగ్నిలో, జలములో, పృథివిలో చేరి వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన వాయువులుగా ఏర్పడ్డాయి. ఇది పంచీకరణ. మీకు తెలుసు అందరికీ బాగా, చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మహా దిట్టలు, మీరు మాకంటే గొప్పగా తెలిసిన వాళ్ళు ఏదో మీరు సాత్వికులు కాబట్టి వింటున్నారు విషయాలని. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటివన్నీ కూడా ఒక్కొక్క విశేషణం కలిగి ఉన్నది. దేని విశేషణం దాందే. మనస్సు సంకల్పించే విశేషణం, బుద్ధి నిశ్చయించే విశేషణం, చిత్తం గ్రహించే విశేషణం, అహంకారం అభిమానించే విశేషణం. ఎందుకు వచ్చింది? ఆయా భూతముల యొక్క అంశములతో జనించాయి కాబట్టి. మనస్సు కదులుతుంది, కారణం ఏమిటి? వాయువాంశం దాంట్లో ఉంది కాబట్టి. బుద్ధి నిశ్చలంగా ఉంటుంది, ఎందువల్ల అంటే దాంట్లో అగ్ని అంశం ఉంది కాబట్టి. చిత్తం చెల్లిస్తూ ఉంటుంది, ఎందువల్ల దాంట్లో జలాంశం ఉంది కాబట్టి. అహంకారం కఠినంగా ఉంటుంది, అహంకారం కాఠిన్యం కలిగి ఉంటుంది, ఎందువల్ల అంటే పృథ్వీ అంశం దాంట్లో చేరి ఉన్నది కాబట్టి. ఈ విధంగా ఆయా ఇంద్రియములు స్వతసిద్ధముగా ప్రకృతి యొక్క దాంట్లో నియంత్రణ కలిగి ప్రకృతి యొక్క స్వభావాలను సంతరించుకుని అవి నిర్మాణం చేయబడ్డాయి. ఆ నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క ఇంద్రియములు వాటి యొక్క ప్రవృత్తులలో అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ విధముగా ప్రవర్తించేటువంటి వాటి యందు కేవలం సాక్షి మాత్రుడుగా ఉండగలిగేటువంటి విధానం జ్ఞానికి మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఆత్మజ్ఞుడై ఉన్నాడో, బ్రహ్మజ్ఞానే ఉన్నాడో, బ్రహ్మజ్ఞానే ఉన్నటువంటి వాడు మాత్రమే వాటి జోలికి పోకుండా అవన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉంటే ఆ ప్రవర్తించేటువంటి యొక్క వాటి పట్ల సాక్షి మాత్రుడుగా ఉండి ఆయన తన యొక్క స్వరూప స్థితి నుంచి జారిపోకుండా ఆ స్వరూపమునందే ఉంటాడు. వాటి యొక్క గుణగణాలని సాక్షి మాత్రంగా వాడు చూడగలుగుతూ ఉంటాడు. ఆ విధంగా చూడగలిగేటువంటి విధానం కలిగి ఉన్నటువంటి వానికి ఆ ఇంద్రియముల ద్వారా, దేహేంద్రియ సంఘాతముల ద్వారా కలిగేటువంటి యొక్క సుఖ దుఃఖాలకు జ్ఞాని గురి కాడు. ఆగమా అపాయిన అనిత్యా తాను తితిక్షస్వ. ఆగమా అపాయిన అనిత్యా, అనిత్యములు ఆగమాపాయిన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనేటువంటి విధానంగా వాటి పట్ల ఉదాసీన భావం కలిగి ఉంటాడు. ఉదాసీనవత్తు ఆసీన. అలా ఉండగలిగేటువంటి యొక్క విధానం ఎవరికి వస్తుంది? ఎవరైతే ఆ దేహేంద్రియముల నుండి విడబడి, దేహేంద్రియ సంఘాతము నుండి విడబడి స్వరూప జ్ఞానాన్ని, అపరోక్ష జ్ఞానాన్ని పొంది ఉంటాడో, ఆ అపరోక్ష జ్ఞానమును పొంది ఉన్నటువంటి వాడు మాత్రమే దేహేంద్రియముల యందు కేవలం సాక్షి మాత్రముగా, విలక్షణముగా వాడి క్రియలను చూచేటువంటి వాడుగా, ఆ క్రియలలో తగులు కొనక, ఆ క్రియల ద్వారా కలిగేటువంటి యొక్క వికారాల గురి కాకుండా కేవలం వాటి యందు సాక్షి మాత్రముగా ఉండగలిగేటువంటి యొక్క విధానం యోగులకు, జ్ఞానులకు మాత్రమే ఉంటుంది. కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైః అపి యోగినః కర్మ కుర్వంతి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైః, కాయేన కాయము చేత, మనసా మనసు చేత, బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా బుద్ధి చేత, కేవలైః ఇంద్రియైః. ఆ విధంగా మరి ఆ విశేషణాలలో పడిపోకుండా, వాటి యొక్క వికారాలకు గురి కాకుండా, వాటి ద్వారా వచ్చేటువంటి యొక్క వేదనలకు గురి కాకుండా, మనోబుద్ధ్యాది ఇంద్రియముల యొక్క వికారాలకు గురి కాకుండా కేవలం సాక్షి మాత్రముగా ఉండి స్వరూప అనుభవాన్ని పొందుతూ స్వరూప ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆ స్వరూపములోనే ఉండగలిగేటువంటి విధానం గలవాడు మాత్రమే
ఆ దేహేంద్రియముల యొక్క వికారాలకు వాటి యొక్క వ్యవహారాలకు సాక్ష్య మాత్రముగా ఉండగలుగుతాడు. ఇక ఆ స్వరూప జ్ఞానం లేకుండగా అవిద్యాబద్ధుడై ఇంద్రియములకు దాసుడై రాగద్వేషముల గలవాడై దేహ వ్యామోహాలలో మునిగిపోయి ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు ఆ దేహేంద్రియములలో ఉన్నటువంటి ఆ క్రియలు తనపై ఆరోపితం చేసుకుంటాడు. ఆరోపితం చేసుకుని ఆ క్రియ అనేటువంటి స్వరూపమే తన యందు స్వరూపముగా అధ్యస్థం చేసుకుంటాడు. దాన్ని శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యములో ధర్మాధ్యాస అని ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస అని చెప్పని అధ్యాస భాష్యంలో చెప్పటం జరుగుతుంది. ఇట్లాగా లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధర్మాధ్యాసలో ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాసలో మునిగి ఉన్నారు. మేము దాంట్లో ఉన్నాము అన్న జ్ఞానం లేదు, ఉన్నది మాత్రం దాంట్లోనే. అర్థమవుతున్న మాటలో మేము ఆ విధమైనటువంటి యొక్క భ్రాంతిలో లేము అనేటువంటి యొక్క విషయం కూడా తెలియబడదు, కానీ ఉన్నది మాత్రం దాంట్లోనే మునిగి ఉన్నాము. అందుచేత ఏమైంది ఇక్కడ అంటే విశేషణములు గలవాడు విశిష్టుడు జీవుడు అన్నారు. త్వం అన్నప్పుడు నీవు, నీవు అంటే నీవుగా చెబితే నేను అంటాం. ఎదురు వ్యక్తి మాట్లాడితే నీవు, నువ్వు మాట్లాడుకుంటే నేను అంటాం కదా. అహం నేను, ఎదుటి వ్యక్తి అయితే త్వం నీవు. ఆ నీవెవరంటే అహం నేను, నేను అని చెప్పనంటే నేను ఎలా ఉన్నాను అనేటువంటి యొక్క మాటకు అనాత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువుల యొక్క తాదాత్మ్యమును పొంది ఉన్నాం కాబట్టి ఆ తాదాత్మ్యమును పొంది ఉన్నటువంటి యొక్క స్వరూపముతో ఉన్నటువంటి యొక్క నేను జీవుడుగా పిలువబడుతూ ఉన్నాను. కాబట్టి తత్వమసీవోపదేశవాక్యమే తరచుగా మదిలో దలచండి. తత్వమసి, తత్వమసి, అసి పక్కన పెడదాం ముందు. త్వం అర్థమైతే తర్వాత తత్వలకు పోవచ్చు. త్వం ముందు అర్థం కావాలి. అర్థం కావాల్సిందంతా కూడా త్వం కాడే, తత్కాడు కాదు. అందువల్ల త్వం అని చెప్పి అన్నప్పుడు ఏమిటి, నీవు, నీవు చెప్పుకుంటే ఏమంటావు, నేను అంటావు. ఆ నేను అనబడేటువంటి యొక్క అది ఎట్లా ఉన్నది అని చెప్పనంటే ఈ మనలో ఉన్నటువంటి దేహేంద్రియ సంఘాతములలో ఉన్నటువంటి యొక్క నేను అని అర్థం. ఆ నేనును మనం ఏం చేశాము అంటే ఈ దేహం మీద ముందు ఆరోపితం చేశాం. నేను అనేది ఈ దేహం మీద ఆరోపితం చేశాం. చేసి ఏం చేస్తూ ఉన్నాము, నేను పుట్టాను, నేను చస్తాను అనేటువంటి భయాలతో కూడి ఉన్నాం. ఎందువల్ల అంటే ఆ నేను అనబడేటువంటి యొక్క మూల స్వరూపం అది పుట్టేది కాదు, నశించేది కాదు. శాస్త్రం బోధిస్తూ ఉన్నది. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచలహాయం సనాతన. ఛేద్య ఛేదింపబడదు, అదాహ్య కాల్పబడదు. శాస్త్రం బోధించే మాట. మనకు ఆ శాస్త్ర జ్ఞానం లేదు కాబట్టి గురువులతో మనకు ఆ సాహచర్యం లేదు కాబట్టి మనకు జన్మతః వచ్చినటువంటి యొక్క భావన ఈ దేహము నేను అనే భావన. స్త్రీ దేహమైతే స్త్రీనై ఉన్నాను, పురుష దేహమైతే పురుషుణ్ణై ఉన్నాను. ఇట్లాగా దేహమునందు మనం ఆ యొక్క భావన ఆరోపితం చేసుకున్నాం. ఆ దేహం బాల్యంలో ఉంటే నేను బాల్యుణ్ణి, ఆ దేహం యవనంలో ప్రవేశిస్తే నేను యవనస్తుణ్ణి, ఆ దేహం వృద్ధాప్యంలో ప్రవేశిస్తే నేను వృద్ధాప్యుణ్ణి అనేటువంటి దేహ సంబంధ భావాలు నా మీద ఆరోపితం చేసుకుంటూ ఉన్నాను. అట్లాగా నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బారుగా ఉన్నా, బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థునిగా ఉన్నా, వానప్రస్థునిగా ఉన్నా, సన్యాసిగా ఉన్నా, ఇది కూడా భ్రాంతిలో భాగమే. నేను సన్యాసిని అనుకోవడం కూడా భ్రాంతిలో భాగమే.
కాబట్టి ఇక్కడ దీనిని జీవుడు అనబడేటువంటి అతడు ఎందుకయ్యాడు, జీవుడు అనబడేదిగా ఎందుకయ్యాడు అని చెప్పనంటే అనేక విశేషణములు తన మీద ఆరోపితం చేసుకున్నాడు కాబట్టి జీవభావాన్ని పొందాడు. అనేక విశేషణములు, ఏమిట విశేషణములు అని చెప్పన్నప్పుడు చూడండి, జ్ఞానం అనేది విశేషణం. జ్ఞానం అనే విశేషణం చేరి ఉన్నవాడేమంటాడు, నేను జ్ఞాని అంటాడు. అజ్ఞానం విశేషణం అనుకోండి, తనపై ఆరోపణం చేసుకుంటే ఏమవుతాడు వాడు, నేను అజ్ఞాని అంటాడు. అజ్ఞానం విశేషణం, ఆ విశేషణం తనపై ఆరోపితం చేసుకున్నాడు కాబట్టి నేను అజ్ఞానిని అంటాడు. రోగం విశేషణం, ఆ రోగం దేనికి వస్తుంది, రోగం అసలు దేహానికి వచ్చేది రోగం. దేహానికి వచ్చే రోగం తనపై ఆరోపణం చేసుకున్నాడు కాబట్టి ఏమంటున్నాడు, నేను రోగి అని చెప్పి అంటూ ఉన్నాడు. ధనం విశేషణం, ఆ ధనం తనపై ఆరోపణం చేసుకున్నాడు కాబట్టి నేను ధనవంతుణ్ణి, ధని, ధనం గలవాణ్ణి కాబట్టి ధని, మానం గలవాడు కాబట్టి మాని, యోగం గలవాడు కాబట్టి యోగి. ఇట్లాగా ఒక్కొక్క విశేషణం తన మీద ఆరోపితం చేసుకోవడం కారణంగా అతడు విశిష్టుడు అవుతాడన్నమాట. విశేషణం ఆరోపింపబడిందా అంటే అది విశేషణం కింద చేరిపోతుంది. ఆ విశేషణం గలవాడు విశిష్టుడు, విశిష్టుడే జీవుడు. కాబట్టి ఇక్కడ విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అన్నారు, విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అంటారు. విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అని చెప్పనంటే యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వాడికి అక్కడ ఇవన్నీ జడమై పడిపోయి ఉంటాయి కాబట్టి యోగ సమాధిలో ఏమీ ఉండవు, అక్కడేం ఉండవు, ఏం పని చేయవు. ఏ విధముగా సుషుప్తి అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడు ఏకీభూత ఒక్కడే అయి ఉంటాడో అక్కడ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ఏం పనిచేయటం లేదు. అవన్నీ పనిచేస్తూ ఉంటే సుషుప్తావస్థ అని చెప్పని అంటారా? అవన్నీ పనిచేస్తూ కూర్చుంటే సుషుప్తావస్థ అంటారా? జాగ్రత్త అవస్థ అంటారు. అవన్నీ కూడా పనిచేయటం మానుకున్నాయి కాబట్టి దాన్ని మనం సుషుప్తి అవస్థ అని చెప్పని అన్నాం. ఆ సుషుప్తి అవస్థలు ఎట్లా ఉన్నాడు అంటే ఏకీభూత ఒక్కడే ఉన్నాడు, మిగతావన్నీ కూడా పడిపోయి ఉన్నాయి, జడమై ఉన్నాయి అన్నమాట. వాటిల్లో చలనం లేదు, కదిలికలు లేవు, జడమై పడిపోయి ఉన్నాయి. అలాగా జడమై పడిపోయి ఉన్నటువంటి యొక్క విధానం లాంటి విధానమే మరొక విధానం ఉన్నది. ఆ విధముగా జడమై పడిపోయి ఉన్నటువంటి యొక్క విధానమే మరొక విధానం ఉన్నది. అది ఎవరికి వస్తుంది? మనకొచ్చిందిగా. సమస్త ఇంద్రియములు పని చేయకుండా ఉండేటువంటి విధానం మనకి ఉన్నదిగా. ఉందా లేదా? ఉన్నదిగా. ఉన్నది కాబట్టి సుషుప్త అవస్థ అని చెప్పని అన్నాం. మరి సమస్త ఇంద్రియములు పని చేయకుండా ఉండేటువంటి యొక్క విధానం మరొక విధానంగా ఎవరికైనా ఇంకోళ్ళకు ఉన్నదా? మనకు కాకుండా ఎవరికి లేదా? ఎవరికి ఉన్నది? యోగులు, వారిని బ్రహ్మవేత్తలు అని చెప్పని అంటాం. మనకే విధంగానైతే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు మొత్తం కూడా పనిచేసేటువంటి విధానం లేకుండా ఉన్నటువంటి ఒక అనుభవం మనకెట్లా ఏర్పడుతూ ఉన్నదో వాళ్ళకు కూడా ఉన్నది. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు కూడా పని చేయకుండా పడిపోయి ఉండేటువంటి విధానం కూడా వాళ్ళకి ఒక విధానం ఉన్నది. వాళ్ళనేమో జ్ఞానులు అన్నాం, వీళ్ళనేమో అజ్ఞానులు అని చెప్పని అన్నాం. అజ్ఞానం ఉంది కాబట్టి అజ్ఞానులు అన్నాం, అజ్ఞానం లేదు కాబట్టి జ్ఞానులు అని చెప్పని అన్నాం. రైట్. కాబట్టి వాళ్ళల్లో ఇంద్రియాలు పనిచేయటం లేదు, జ్ఞానం ఉన్నది కాబట్టి జ్ఞానులు అయ్యారు. వీళ్లకు ఇంద్రియాలు పనిచేయటం లేదు, అజ్ఞానం ఉంది కాబట్టి అజ్ఞానులు అని చెప్పని అన్నారు. అజ్ఞానం ఉన్నది కాబట్టే మళ్ళా జన్మ వస్తూ ఉన్నది. అది
అనగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియములు పనిచేసే విధానం లేకుండా పోయే విధానం మనకి ఉన్నది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు పనిచేసే విధానం లేకుండా విధానం వాళ్ళకి ఉన్నది. వాళ్ళకి మనకి ఒకే విధానం కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో జ్ఞానం ఉన్నది, వీళ్ళల్లో అజ్ఞానం ఉన్నది. అజ్ఞానం అంటే ఏమిటి? అది బీజం, జన్మాంకురం. ఆ అజ్ఞానం ఉన్నంత వరకు మరి ఈ యొక్క విశ్వంలో ఈ దేహాలు అనేటువంటి వస్తూనే ఉంటాయి. ఏ విధంగా భూమిలో గింజ ఉంటుందో ఆ గింజ ఉన్నంత, ఆ భూమిలో ఏ ప్రకారంగా దుంప ఉంటుందో ఆ దుంప ఉన్నంత వరకు మొక్కలు వస్తూనే ఉంటాయి. అట్లాగా మనలో కూడా ఆ మూలా విద్య అన్నారు, అజ్ఞానము అన్నారు, కారణదేహము అన్నారు. ఆ మూలా విద్య ఉన్నంత వరకు, అజ్ఞానం ఉన్నంత వరకు జీవభావం ఉంటుంది. ఆ జీవత్వం ఉన్నంత వరకు అజ్ఞాన కారణంగా ఈ దేహాలను మొక్కలు వస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు ఆ భూమి యొక్క స్థాయి వరకు ఆ కొమ్మలు కొట్టేసిన మళ్ళా ఈ వస్తూనే ఉంటాయి. అట్లా మనం కూడా ఎన్ని ఈ యొక్క దేహాలు విడిచిపెట్టినా మళ్ళా దేహాలు వస్తూనే ఉంటాయి. ఏమి ఈ దేహం వచ్చింది, ఈ దేహం ద్వారా బాధపడుతూ ఉన్నాగా. మీ ఇంటి ముందు ఒక ముళ్ళ మొక్క మొలిచింది, అది పెద్దదైపోయింది, నువ్వు నడవాలంటే ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఆ ముండ్ల వల్ల నీకు చాలా బాధ కలుగుతూ ఉన్నది. ఒక వ్యక్తిని పిలిపించావు, మొత్తం కూడా కత్తితో తీసేశావు, ఆ బాధ పోయినట్లుగా భావించావు. కొద్ది కాలం కాగానే మళ్ళా యథావిధిగా అది కొమ్మలు బాగా విస్తరించాయి, మళ్ళా బాధ కలగజేస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఏం చేశావు అంటే దాన్ని సమూలంగా కొట్టేసేసావు. తాత్కాలికంగా బాధ పోయింది. కొద్ది కాలం కాగానే ఏమవుతుందో మళ్ళా కొమ్మలు వచ్చేస్తూ ఉన్నాయి, మళ్ళా బాధలు ఆరంభం అవుతూనే ఉన్నాయి. అట్లా కొట్టేసినప్పుడు తాత్కాలిక బాధ పోతుంది, మళ్ళీ కొమ్మలు పెరిగిపోయిన తర్వాత మళ్ళీ వాటి వల్ల ఇబ్బందులు బాధలు వస్తూనే ఉన్నాయి. ఆ ప్రకారంగా మనం కూడా ప్రారబ్ధం లోన ఉన్నటువంటి సంచిత కర్మ, లోన ఉన్నటువంటి యొక్క మూలా విద్య అజ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ మొక్క అనేటువంటి యొక్క చెట్టు బాగా మొలిసింది. మనకి చెట్టు ద్వారా, ఈ మొక్క ద్వారా ఏమొస్తూ ఉన్నాయి? అనేక బాధలు, వేదనలు, సమస్యలు, దుఃఖములు, రోగములు, రొప్పులు, రుసుగులు అనేకం వస్తూ ఉన్నాయి కదా. ఈ వచ్చేటువంటి విధానంలో ఏం చేసాం? మనం ఆ మొక్క కాస్త మనం కొట్టేస్తాం, ఉంచుకుంటామా? బాబా ఇంకెందుకు అని చెప్పని అంటారు. యమధర్మరాజా రావయ్యా, ఈ దేహం తీసుకుపోవా అని చెప్పి అంటాంలా. అట్లాగా ఈ మొక్క కొట్టేశారు. ఈ మొక్క కొట్టేస్తే ఏమైపోయింది? తాత్కాలిక బాధ పోయింది. మళ్ళీ కొద్ది కాలం కాగానే మళ్ళీ మొక్క వచ్చిందిగా, ఇంకో మొక్క వచ్చిందిగా, మళ్ళీ ఆ దేహం ధరించావు. మళ్ళీ ఆ దేహంలో బాల్యంలో ఉండే బాధలు, బాల్యంలో యవనంలో ఉండే బాధలు, యవనంలో వృద్ధాప్యంలో ఉండే బాధలు, వృద్ధాప్యంలో అనేక బాధలు, వేదనలు, దుఃఖములు, సమస్యలు, వ్యాధులు ఈ రూపంగా అనుభవిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ఈ బాధపడేటువంటి యొక్క మనం ఏం చేసామంటే దొంప అట్లాగే పెట్టుకున్నాం, మొక్క మాత్రం కొట్టేసుకున్నాం. మొక్క చెట్టు కొట్టేశాం, పోయింది, తాత్కాలిక బాధ పోయింది. మళ్ళీ ఏమవుతుంది? దుంప ఉందగా, మళ్ళీ ఇంకో మొక్క వస్తుంది, పెరుగుతుంది, మళ్ళీ ఏర్లని పెరిగిపోతాయి, కొమ్మలు పెరిగిపోతాయి. ఆ దేహం ద్వారా మళ్ళా బాధలు, వేదనలు, సమస్యలు, దుఃఖాలు. ఆ విధంగా మరి ఇక్కడ అనేక దేహాలు ఈ జీవుడికి. మానవ దేహమే కాదుగా, పశుదేహం, పక్షిదేహం, క్రిమిదేహం, దోమదేహం, క్షేమదేహం, అనేక దేహాలు వస్తూ ఉంటాయి. ఆయా దేహాలలో నానా బాధలు పొందుతూ ఉంటాడు. ఒక మానవ దేహం అయితే ఆ మానవ దేహంలో ఆ కలిగేటువంటి యొక్క బాధలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. వాన పడుతుంది, గొడుగు వేసుకున్నావు, కాళ్ళు కాలుతూ ఉన్నాయి, చెప్పులు వేసుకున్నావు, చలి పుడుతున్నది, దుప్పటి కప్పుకున్నావు. ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కొన్ని మానవ జీవితంలో ఉంటే, మానవ దేహంలో ఉంటే చేసుకోవచ్చు. అది పశు దేహంలో ఉన్నావు, గార్ధబ దేహంలో ఉన్నావు అనుకో, అప్పుడేం చేయాలి? కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు వేసుకుంటావా? ఎండ వస్తుంది, గొడుగు వేసుకుంటావా? చలి వేస్తుంది, దుప్పటి కప్పుకుంటావా? అక్కడ అలాంటి సౌలభ్యాలు ఏమీ లేవు. ఆ దేహాల్లోకి పోతే అనుభవించాల్సిందే, మోగగా బాధతో అనుభవించాల్సిందే తప్ప ప్రత్యామ్నాయంగా చేసుకునే అవకాశాలు లేవు.
అది మానవ దేహంలో కొంతవరకు మనకు అనుకూలత ప్రత్యామ్నాయంగా వచ్చే బాధల నుంచి ఉపశమనం చేసుకునేటువంటి విధానం మానవ దేహంలో మాత్రమే ఉన్నది. అందుచేత మరి ఆ లోన దుంప ఉన్నంత వరకు మొక్కలు వస్తూ ఉంటాయి. ఆ మొక్క వల్ల ఇక్కడ మొక్క అంటే మొక్క జామ మొక్క, మామిడి మొక్క, ముండ్ల మొక్క, ఏ మొక్క అదనమాట. సరే జామ మొక్క అనుకోండి, మంచి కాయలు కాస్తాయి, తినవచ్చు ఆ పని. మామిడి మొక్క అనుకోండి, రసాల కాయలు వస్తాయి, తినొచ్చు. సరే ఉంటాయి, అలాంటివి కూడా ఉంటాయి. కొంతమంది జీవితాలు మరి పుణ్య విశేషంతో వస్తాయి కాబట్టి పుట్టుకతోనే ఉన్నత కుటుంబంలో జన్మిస్తారు, ఉన్నతమైనటువంటి సుఖాలు అనుభవించే విధానంగా వస్తాయి. అట్లా అక్కడ దుఃఖాలు లేవా అంటే దుఃఖాలు అక్కడ ఉంటాయి, కానీ సుఖాలు కొంచెం ఎక్కువ, దుఃఖాలు కొంచెం తక్కువ అని చెప్పేసి అని ఇట్లా లోన ఉన్నటువంటి యొక్క మూల విద్య అజ్ఞానం ఉన్నంత వరకు ఈ దేహాలైన మొక్కలు వస్తూ ఉంటాయి. మొక్కల నుంచి మనం అనేక బాధలు దుఃఖాలు పొందుతూ ఉంటాం. మొక్కలు పోతూ ఉన్నాయి, మళ్ళా వస్తున్నాయి, మొక్కలు పోతున్నాయి, మళ్ళా వస్తున్నాయి. లోన అజ్ఞాన దుంప ఉన్నంత వరకు దాన్ని అజ్ఞానము కారణదేహము అని చెప్పి అన్నారు. అందుచేత ఆ కారణదేహం గలవాడు పొందేటువంటి అవస్థ సుషిప్త అవస్థ అని చెప్పి అన్నాం. కారణదేహం నశింపజేసుకుని, అజ్ఞానం నశింపజేసుకుని కేవలం స్వరూపజ్ఞానములో ఉన్నటువంటి వాడు కూడా మరి స్వరూపజ్ఞానముతో ఆనందిస్తూ ఉన్నాడు, అజ్ఞానంతో ఉన్నవాడు ఆనందిస్తూ ఉన్నాడు. దీన్ని సుషిప్తి ఆనందం అన్నాం. మరి సుజ్ఞానంతో, ప్రజ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో ఉన్నవాడు ఆనందిస్తూ ఉన్నాడు. దాన్ని బ్రహ్మానంద జ్ఞానం, బ్రహ్మానందము అన్నాం. ఇక్కడేమో సుషిప్తి ఆనందం, ఆడ సమాధి ఆనందం, ఇట్లాగా చెప్పుకున్నట్టు జరుగుతుంది. కాబట్టి ఆ విశేషణాలు మన శరీరములో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో విశేషణములు అని చెప్పినట్టు ఏం చెప్పుకున్నా, మన దేహములో ఉన్నటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు అవన్నీ కూడా ఒక్కొక్క ధర్మం కలిగి ఉన్నది. నేత్రేంద్రియం చూసే ధర్మం, శ్రోత్రేంద్రియం వినే ధర్మం, ఘ్రాణేంద్రియం వాసన గ్రహించే ధర్మం, జిహ్వేంద్రియం రసం గ్రహించే ధర్మం, ఇవన్నీ వాటి ధర్మాలు. ఆ దేహానికి ఉన్నటువంటి ధర్మాలు నల్లగా, పొట్టిగా, లావుగా, సన్నగా, ఇంకా పైన అధ్యస్థంగా చేయబడ్డటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవన్నీ కూడా కేవలం కల్పనా సంబంధ భావాలు, కల్పనా సంబంధమైనటువంటి యొక్క విశేషణాలు, కల్పనా సంబంధ విశేషణాలు. అవి కూడా మనం పైన ఆరోపితం చేసుకున్న వాటిని కూడా ఈ విధంగా దేహ సంబంధ ధర్మాలు కానీ, ఇంద్రియ సంబంధ ధర్మాలు కానీ ఇవన్నీ కూడా మనం వాటిల్లో కలగాపులంగా చేసుకుని మనపై ఆరోపితం చేసుకున్నాం. కాబట్టి లోన ఉన్నటువంటి అతడు జీవభావంలో పూర్తిగా తగులుకున్నాడు, జీవభావంలో పూర్తిగా కూరుకుపోయాడు. శ్రోత్రేంద్రియం వింటే నేను వింటున్నాను అంటాడు, వాగేంద్రియం మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను అంటాడు, నేత్రేంద్రియం చూస్తూ ఉంటే నేను చూస్తున్నాను అంటాడు. ఈ ప్రకారంగా ఆ ఇంద్రియాల ధర్మాలు తనపై ఆరోపణం చేసుకున్నాడు. దేహం యొక్క ధర్మాలు, దేహం పుట్టింది, నేను పుట్టాను, దేహం చనిపోతుంది, నేను చనిపోతూ ఉన్నాను. ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క జీవుడు దేహేంద్రియముల యొక్క సంబంధమై ఉన్నటువంటి ధర్మాలు తనపై ఆరోపితం చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఈ మొత్తం కూడా ఒక వాక్యార్థముగా చెప్పుకొస్తారు. త్వంపద వాక్యార్థము అని చెప్పి అన్నారు. ఆ త్వంపద వాక్యార్థంలో ఉన్నదేమిటి లక్ష్యార్థము అంటే దాన్ని ప్రత్యేగాత్మ అని చెప్పని అంటారు. త్వంపద వాక్యార్థం, త్వంపద లక్ష్యార్థం. లక్షణావృత్తికి విషయం లక్ష్యార్థం ఏమి, వాచకమునకు విషయం వాక్యార్థం. అందువల్ల తొలగింపబడేటువంటిదంతా కూడా వాక్యార్థము అన్నారు. తొలగించటానికి వీలు కాకుండా ఉన్నటువంటి యొక్క భాగాన్నేమో లక్ష్యార్థము అని చెప్పని అంటారు. మరి ఈ మొత్తం యొక్క సమూహాన్ని చేర్చి మనం త్వం పదముగా చెప్పుకొస్తూ ఉన్నాం. త్వం అంటే నీవు, నీవు అని చెప్పన్నప్పుడు లోన ఉన్నటువంటి అనాత్మ ఉన్నదే, ఆ అనాత్మ అనేటువంటి యొక్క భాగమంతా కూడా చేర్చుకొని
ఈ త్వం పదము యొక్క స్వరూపముగా చెప్పుకొస్తూ ఉన్నాం. దాని మహాత్ములు ఏమన్నారు అని చెప్పనంటే జహద్ లక్షణ, అజహద్ లక్షణ, జహద లక్షణ అనేటువంటి విషయాలు మనకి చెప్పుకొస్తారు. జహత్తు అంటే వదలటము, అజహత్తు అంటే వదలకపోవటము. జహత్తు అజహత్తు అని చెప్పనంటే కొన్ని వదిలి కొంత వదలకుండగా ఉండటము. జహత్తు అన్నప్పుడు మొత్తం వదిలిపెట్టేశాం, వదిలిపెట్టడం వలన లోన ఉన్న చైతన్యంతో కూడా పోయింది కాబట్టి లక్ష్యార్థం పొందే అవకాశం లేదు అన్నారు. కాబట్టి జగత్తు లక్షణ కుదరదు అని పక్కన పెట్టేసేసారు. అజహత్తు తీసుకోవటం అని చెప్పి అన్నప్పుడు అనాత్మతో కూడా ఆత్మను తీసుకోవటం అవుతుంది కాబట్టి అక్కడ కుదిరే వ్యవహారం కూడా కాదు అన్నారు. అందువల్ల ఏం చేశారు, జహద్ అజహద్ లక్షణ, కొంత వదిలి కొంత తీసుకోవటం. అంటే ఆత్మ కంటే అన్యముగా ఉన్నటువంటి అనాత్మను వదిలి ఆత్మను గ్రహించటాన్ని జహత్ అజహద్ లక్షణగా మనకి ఆ తత్వమసి మహావాక్య బోధలో చెప్పటం జరుగుతుంది. అందుచేత ఇక్కడ మనం ఈ యొక్క బోధనా విధానంలో ఏం చేశామంటే జహద్ లక్షణ కుదరదయ్యా, అజహద్ లక్షణ కుదరదయ్యా, ఈ రెండు పక్కన పెట్టేద్దాము, జహద్ అజహద్ లక్షణ అనే అంశం ద్వారా తీసుకుందామని చెప్పి అన్నాడు. ఏం చేశాడు, అనాత్మనంతటిని కూడా వదిలాడు, లోన ఉన్నటువంటి యొక్క ఆత్మను గ్రహించాడు. సరిపోయిందా? కేవలం ఇది మనకు ఒక బోధనా సంబంధముగా అవగాహనకు వచ్చేటువంటి విషయమే కానీ అనుభవరూపకంగా వచ్చే విషయం కాదు. కాబట్టి జహద్ అజహద్ లక్షణ ఉపయోగించాను, జహత్ ఉపయోగిస్తే కుదరదండి, అజహత్ ఉపయోగిస్తే కుదరదండి. అందువల్ల రెండు వాడుకున్నాను, జహత్తు వాడుకున్నాను, అజహత్తు వాడుకున్నాను. జహత్తు అంటే అనాత్మనంతటిని వదిలిపెట్టేసేసా, అజహత్తు అంటే ఆత్మను మాత్రమే గ్రహించా. అయ్యిందా? ఏం కాల, అవన్నీ అట్లాగే ఉన్నాయి లోపల. కేవలం నీకు మాటల గారడీతో ఏదో అయ్యిందనిపించింది, వదిలిపెట్టేసేసాం, గ్రహించాం. ఏం గ్రహించాం? ఏం కాల, అట్లాగే ఉన్నాయి. మాటల వల్ల అవటమే కానీ అవటం మాత్రం కాలేదు. ఎప్పుడవుతుంది అది నీకు? ఎప్పుడైతే నీవు క్రియారూపకంగా నివృత్తి మార్గంలో అడుగు పెడతావో అప్పుడు ఆరంభమవుతుంది. ఏది వదలాలో ఏది గ్రహించాలో అనేటువంటి విధానం నీకు అది సాధనలో మాత్రమే వచ్చేటువంటి విధానం. నిర్మలం తం విజానీయాత్ షడోర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. నిర్మలం తం విజానీయాత్ షడోర్మి రహితం శివం. లోన ఉన్నటువంటి శివతత్వం, శివ అంటే మంగళకరుడు. మన ఈ శరీరము చైతన్యవంతముగా, శోభాయమానముగా, కళావంతముగా, పూజ్యవంతముగా, గౌరవప్రదముగా, మంగళకరంగా ఈ దేహం అనేది ఉన్నదని చెప్పనంటే ఆ దేహములో ఆ చైతన్యం ఉండబట్టి, చైతన్యాశ్రయంలో ఈ దేహం ఉన్నది కనుక, చైతన్య ఆశ్రయం లేకుండా పోయిందా ఈ దేహము అంటే ఆ దేహాన్ని ఏం చేస్తారు? గౌరవిస్తారా? సత్కరిస్తారా? ఆహ్వానం చేస్తారా? ఇంట్లో కూర్చోబెడతారా? అలంకారాలు చేస్తారా? అవి చేస్తారు. కూర్చోబెడతారుగా, బొట్లు పెడతారుగా, నీళ్లు పోస్తారుగా, పసుపు రాస్తారుగా, పూలు పెడతారుగా, ఎన్ని చేస్తారు. అది అలంకారమా? చివరి అలంకారం అది. ఏమి కాబట్టి అలాంటి ఆ దేహానికి ఇలాంటి యొక్క గౌరవము, సన్మానము, పూజ్యత్వం. రండి మా ఇంట్లో ఉండండి, కూర్చోండి, టిఫిన్ తినండి, ఇప్పుడు మా ఇంట్లో ఉండండి, విశ్రమించండి, పోవచ్చులేండి, ఏమి ఇబ్బంది పడతారు మీరు అనే విధానంగా ఉన్న ఆ చైతన్యాశ్రయం లేకుండా దేహం ఉంటే అంటారా? అన్నారు. కాబట్టి ఈ దేహానికి ఆ గౌరవం కానీ, సన్మానం కానీ, సత్కారం కానీ, పూజ్యత్వం కానీ, ఆహ్వానించడం కానీ మనం చేస్తున్నాము అంటే ఆ చైతన్య ఆశ్రయంలో హంస ఈ శ్వాస ఉన్నది,
ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో ఈ దేహం ఉన్నది కాబట్టి ఈ దేహానికి పూజ్యత్వం వచ్చింది, మంగళకరత్వం వచ్చింది. అందువల్ల ఆ శ్వాస మంగళకరము, మరి ఆ శ్వాస యొక్క ఆధారమై ఉన్న బ్రహ్మము మంగళకరము. అంటే ఆ మంగళకరమై ఉన్నటువంటి యొక్క చైతన్యాశ్రయంలో ఉన్నటువంటి దేహానికి మాత్రమే పూజ్యత ఏర్పడుతుంది. అందుచేత ఆ దేహం అనేటువంటి యొక్క వస్తువుకు అధిష్టానముగా ఉన్నటువంటి బ్రహ్మమును శివం అని చెప్పి అంటాడు. నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం. షడూర్ములు అని చెప్పనంటే పుట్టడము, చావటము దేహధర్మములు, ఆకలి దప్పులు ప్రాణధర్మాలు, శోకమోహములు చిత్తధర్మాలు. చనిపోయింది పుట్టింది అని చెప్పనంటే అది స్థూల దేహానికి వర్తిస్తుందా, సూక్ష్మ దేహానికి వర్తిస్తుందా, కారణ దేహానికి వర్తిస్తుందా? జనన మరణములు దేహధర్మాలు ఏమి లోన సూక్ష్మ దేహానికి కూడా వర్తించే విధానం కాదు. అప్పుడే వర్తించే విధానం కాదు. ఎప్పుడు వర్తిస్తాయి? శివజీవైక్య బ్రహ్మానుభవాన్ని పొందినప్పుడు అప్పుడు వర్తిస్తాయి. లోన ఉన్న సూక్ష్మదేహానికి, లోన ఉన్న కారణదేహానికి మరణించటము, అది పుట్టింది, ఎప్పుడో పుట్టిందో మనకు తెలియదు. స్థూల దేహానికైతే ఓ డేట్ ఉన్నది, బర్త్డే రాస్తాంగా, డెత్ డే రాస్తాంగా. దేహానికి రాశాం, సూక్ష్మదేహం కూడా రాస్తావా? బర్త్డే, డెత్ డే సూక్ష్మదేహానికి అవి రాసే అవకాశాలు లేవు. అది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. ఎప్పుడు పోతుంది? స్వరూప జ్ఞానం పొందినాడు పోతుందే కానీ అంతకాలం సూక్ష్మదేహం ఉంటుంది. అది మరణించేదే అయితే ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? స్వరూప జ్ఞానం పొందనంత వరకు యుగ యుగాల పర్యంతం ఉంటుంది. అనేక మంది బ్రహ్మలే మారిపోయే విధానం కూడా ఆ సూక్ష్మదేహ హయాములో ఉంటుంది. అందుచేత ఈ జనన మరణములు ఈ దేహమునందు మాత్రం వర్తించాల్సి ఉంటుంది. జనన మరణములు దేహధర్మములు, శోక మోహములు చిత్తధర్మములు, ఆకలి దప్పులు ప్రాణధర్మాలు. షడూర్మిరహితం శివం. లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ అనబడేటువంటి యొక్క వస్తువుకి ఈ పుట్టుక మరణం వర్తించేది కాదు, శోకమోహాలు వర్తించేటువంటివి కావు, తర్వాత ఆకలి దప్పులు వర్తించేటువంటివి కావు. ఆత్మయందు పుట్టుట చావు లేదు, ఆత్మయందు శోక మోహాలు లేవు, ఆత్మయందు ఆకలి దప్పులు లేవు. అవి కేవలం ఈ యొక్క ఇంద్రియాలు, ఆ చిత్తాన్ని బట్టి శోకమోహాలు, ప్రాణాన్ని బట్టి ఆకలి దప్పులు, దేహాన్ని బట్టి జననము మరణాలనేటువంటి వర్తింపబడతాయి. ఆ విధముగా అతీతముగా ఉన్నటువంటి యొక్క ఆ ఆత్మ యొక్క స్వరూప అనుభవాన్ని పొందేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాడు ఏమి చేయాలయా అని చెప్పన్నట్లయితే ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. ప్రభాశూన్యం అన్నాడు. ముందుగా చేయాల్సిందేమిటి? ప్రభ అంటే వృత్తులు. మనస్సులో సంకల్ప వృత్తి, బుద్ధిలో నిశ్చయ వృత్తి, అహంకారంలో అభిమానించే వృత్తి, నేత్రేంద్రియంలో చూచే వృత్తి, శ్రోత్రేంద్రియంలో వినే వృత్తి, ఇవన్నీ వృత్తులే. ప్రభాశూన్యం. ఎవరి యొక్క ఇంద్రియాలైతే యోగ సమాధిలో లయమైపోతాయో వాళ్ళ ఇంద్రియాలయందు వ్యాపారం లేదు. ఇక ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం. ఇది కేవలం ఈ శ్లోకం మంత్రం అనుభవ వేద్యమై ఉన్నటువంటి యొక్క అంశము. నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారికి మాత్రమే కలిగేటువంటి యొక్క అనుభవము. ప్రవృత్తి మార్గములో ఉన్నటువంటి వారికి మాత్రం తెలియబడేటువంటి యొక్క విధానం మాత్రం కాదు. తత్ దూరే తద్వత్ అంతికే తత్ అంతరస్య సర్వస్య తత్ సర్వస్యాస్య బాహ్యతః తత్ దూరే దూరంగా ఉన్నది, తత్వత్ అంతికే ఇక్కడే ఉన్నది. బయటికి పోయేవాడికి దూరంగా ఉంటుంది, లోనికి పోయేవాడికి తద్వత్ అంతికే. అందుచేత మేము జహద్ లక్షణ కుదరలేదండి, అజహద్ లక్షణ కుదరలేదని చెప్పనండి,
అందువల్ల మేము చేశామని చెప్పనంటే జహత్ అజహత్ రెండు ఒకేసారి ఉపయోగించాము, రెండు వేరైపోయాయి. ఏం కాల, మాటల వరకే తప్ప అది నీకు వాస్తవికంగా రావాలి అని చెప్పన్నట్లయితే నీ యొక్క మార్గం నివృత్తి మార్గంగా ఉన్నప్పుడు ఆ జహత్ అజహత్ క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రజ్ఞుడు, క్షేత్రము అంటే ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణ దేహాల సంబంధమై ఉన్న క్షేత్రాలు మొత్తం లయం కావాలి, పడిపోవాలి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకంచ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ఏతత్తు క్షేత్రం. ఏతత్తు క్షేత్రం, ఈ మొత్తం చేరి క్షేత్రం అని చెప్పని అంటారు. అవన్నీ కూడా నీకు సాధనలో యోగాభ్యాసములో మొత్తం పడిపోయినప్పుడు ఎట్లా నీ ఒక్కడవే ఉంటావో, ఏ విధముగా నీకు భగవంతుడు నువ్వు కోరకుండగానే ఏ సుషుప్తి అనబడేటువంటి యొక్క స్వరూపాన్ని నీవు అప్రయత్నముగా పొందుతూ ఉన్నావో మొత్తం కూడా లయింపజేసుకొని జడం చేసుకొని అలాంటి స్థితిని నువ్వు ప్రయత్నం ద్వారా సాధించినప్పుడు అప్పుడు జహద్ లక్షణ అజహద్ లక్షణ వర్తించే అవకాశం అక్కడ మాత్రమే ఏర్పడుతుంది. తత్వమసీవపదేశవాక్యమే తరచుగమదిలో దలచండి తత్పదత్వం పదలక్ష్యార్థములకు తారతమ్యమే తెలియండి.